ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద ఒక విధమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఏమంటున్నారంటే కొంతమంది మేధావులు, నరేంద్ర మోడీ గారు మీకు పని పాట లేదా? రెండవది, ప్రపంచ దేశాలల్లో చాలామంది నాయకులల్లో మీకున్న పేరు ఎవరికి లేదు. సో మీరు ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అనిపించుకున్నారు. అటొచ్చి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకవైపు మన ఓవైసీ గారు ఏమంటున్నారంటే, ఎట్లాగో 10 సంవత్సరాలల్లో భారతదేశంలో మా జనాభా పెరుగుతుంది, మేమే ప్రధానమంత్రి కాబోతున్నాం, మొత్తం భారతదేశం మా చేతుల్లోకి వస్తుంది, మీరు ఇంత చేసి కూడా వేస్ట్ కదా. నమస్కారం రాజమౌళి గారు, చాలా మంచి ప్రశ్న సంధించారు. నిజమే, ఎందుకు చేయాలా? ఆయన ఎవరి కోసం చేస్తున్నాడు? వాళ్ళు అన్నవాళ్ళు ఎవరో కానీ బాగా చెప్పారు. అభివృద్ధి చేస్తున్నాడు అనే విషయంలో మాత్రం ఆయన ఒప్పుకున్నారు. దీన్ని మనం అప్రిషియేట్ చేయాలా. ఎందుకు అభివృద్ధి చేస్తున్నాడు? ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నాడు? ఆయనకు పెళ్ళామా, పిల్లలా, లేకపోతే ఇంకేమన్నానా? ఈ దేశం కోసం చేస్తున్నాడు. ఇక వీళ్ళు అంటున్నారు కదా, ఏది అభివృద్ధి చేస్తే రేపు మాదే జనాభా పెరుగుతుంది, మా రాజ్యం అయిపోతుంది ఇది అని అంటున్నారు కదా. 900 ఏళ్ళు ఏం పీకలేకపోయారు, 900 సంవత్సరాలు ఏం పీకలేకపోయారు. ఇప్పుడు వచ్చి మీరు పీకేదేం లేదు. ఆ రోజే వస్తే ఇక్కడ ఎలా దానికి స్పందించాలా అనేది హిందువులకు బాగా తెలుసు. కాబట్టి దాని గురించి ఆలోచించమాకండి. ఇది అద్భుతమైనటువంటి భారతం. ఒకప్పుడు జగద్గురువుగా ప్రఖ్యాతి చెందినటువంటి భారతదేశం ఇది. ఖచ్చితంగా మళ్ళా జగద్గురు స్థానాన్ని ఇది ఆక్రమిస్తుంది. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థితిని భారతదేశం పొందుతుంది. దాన్ని ఖచ్చితంగా ఈ దేశపు బిడ్డలు అనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఏదో మాకు ఇక్కడ దోపిడీకి వచ్చాము, దోచుకుంటాము అని అనుకుంటే మాత్రం పొరపాటు. మక్కెలు ఇరుగుతాయి. ఒక్కడు మిగలడు ఈ దేశాన్ని దోచుకోవాలనుకునేటటువంటి వాడు. గుర్తుపెట్టుకోండి, ఈ దేశం కోసం బ్రతికేటటువంటి వాళ్ళు కోట్లాను కోట్ల ప్రజలు ఉన్నారు. ఒక్కసారి ఈ కోటాను కోట్ల ప్రజలు తిరగబడితే ఈ దేశాన్ని దోచుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళ గతి ఏమవుతుందో ఆలోచించండి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, హిందూ జనాభా తగ్గిపోతుంది, వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, మేము ఎట్లాగో రాజ్యం వెళ్తాం కదా, మీరు ఇప్పుడు కష్టపడ్డదంతా ఆ ఫలితాన్ని మేమే అనుభవిస్తాం కదా అంటున్నారు. మీకు ఇంకొక విషయం, ఒక 2-3 రోజుల క్రితం జరిగినటువంటి విషయం. ఇంతకుముందు ఇదే కుట్రని కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు లేదా ఇద్దరు చాలు అని హిందువుల జనాభాను తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు అట్లాంటి పిచ్చి పని బీజేపీ చేయడం లేదు, నరేంద్ర మోడీ చేయడం లేదు. కనండి హాయిగా. యువ భారతం ఇప్పుడు కూడా ఇది యువ భారతమే. ఎంతమందిని కన్నా ఈ దేశంలో ఆకలితో చచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ఎంతమందినైనా కనండి అని చెప్పి చెప్తున్నారు. అంటే జనాభా విస్ఫోటనం ఏం కాదంటారా? ఏం విస్ఫోటనం అవుద్ది? ఏమి ఇంతమంది రాక్షసుల్ని భరిస్తున్నప్పుడు సాత్వికుల్ని భరించడానికి ఈ భరతమాత ఎప్పుడూ వెనకాడదు. వండర్ఫుల్. లాస్ట్గా నాకు కూడా ఒకసారి డౌట్ వస్తుంది, ఫైనల్గా చెప్పండి. మరి నిజంగా కూడా నరేంద్ర మోడీ ఇంత చేయడం అవసరమా అనిపిస్తుంది? ఖచ్చితంగా అండి. ఎవరికైనా ఇప్పుడు ఇది నా దేశం అనుకుంటే ఎవడైనా చేస్తాడు. ఓకే. ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు. ఏం అభివృద్ధి సాధించారు? కారణం ఏమిటి? ఇది వాళ్లకు మాతృభూమి కాదు, ఇది వాళ్ళకి ఒక అనుభవించడానికి వచ్చినటువంటి భూమి, ఇది వాళ్ళకి ఒక దోచుకోవడానికి ఉన్నటువంటి ప్రదేశం. కాబట్టి అభివృద్ధి చెందలేదు. 10 ఏళ్లలో ఇంత అభివృద్ధి చెందింది అంటే కారణం ఏమిటి అని అంటే, పరిపాలించేటటువంటి వాడు ఈ భూమి నాది, ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి సో ఫైనల్ ఒకటి చెప్పండి, మరి నరేంద్ర మోడీ గారి వయసు కూడా అయిపోయింది, మరి నరేంద్ర మోడీ తర్వాత ఇంకెవరు అన్న ప్రశ్న ఒకటి. కారే రాజులు రాజ్యములు గల్గవే, వారేరి సిరి మూటంగట్టుకొని పోవంజాలిరే, భువిపై వారి పేరైనంగలదే, శిబి ప్రముఖులను ఇక్కాలమున్ మరచరే భార్గవ అని మనకు భాగవతం చెప్తుంది. నరేంద్ర మోడీ పోతే యోగి వస్తాడు, ఓకే, యోగి పోతే ఇంకొకటి వస్తాడు. ఈ దేశాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ దేశానికి క్షతి అనేది లేదు. సో సనాతన ధర్మం వెళ్ళి విరుస్తుంది అంటారు. ఖచ్చితంగా ఒక్క విషయం గమనించండి రాజమౌళి గారు,
ఈరోజు ఇక్కడ కొంత సమస్యలు ఉండొచ్చు, ఇక్కడ కొంత దెబ్బ తగులుతుండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం వెల్లి విరుస్తోంది. సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. మీరు నిన్నగాక మొన్న కుంభమేళా సంగతి అటు పక్కన పెట్టేయండి. అమెరికా ఇప్పుడు అమెరికన్ అడ్మినిస్ట్రేషన్లో చాలామంది భారతీయులు కాకపోయినా సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు. ఇప్పుడు తులసి గబార్డ్ కానివ్వండి, చట్టసభలలో కూడా తులసి గబార్డ్ కానివ్వండి, లేదా రామస్వామి కానివ్వండి, యాష్ పటేల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా భారత మూలాలు కొంతమందికి ఉంటే సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు కొంతమంది. పోతే ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ కుంభమేళా ఏదైతే ఉందో అది ఒక గొప్ప మచ్చుతునక. ఏది భారతీయ ఐక్యతను, సనాతన ధర్మం యొక్క పటిష్టతను, సనాతన ధర్మం యొక్క ఐక్యతను తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మేళా అది. దాన్ని చూసిన తర్వాత కూడా ఇటువంటి ప్రశ్నలు వేయడం అని అంటే ఇటువంటి ఆలోచనలు చేయడం అని అంటే వాళ్ళకి ఇది సింహ సదృశ్యమైనటువంటి విషయము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వాళ్లే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది శ్రద్ధాళువులు నిజమైన ఆధ్యాత్మికత, నిజమైన జీవన విధానం తెలుసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు భారతదేశం వైపు చూస్తున్నారు. భారతీయ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. జై హింద్, జై మా భారతి.